ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న ఇబోలా వైరస్ కి సంబంధించి ముప్పు పొంచి ఉండటంతో ఇప్పటికే దేశం అప్రమత్తమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తెలంగాణలో ఇబోలా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో నోడల్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. గాంధీ హాస్పిటల్లోని 7వ అంతస్తును పూర్తిగా ఇబోలా వార్డ్గా మార్చేసి సాధారణ రోగులెవరినీ కూడా అక్కడకు అనుమతించడం లేదు. వైరస్ సోకిన వారికి అక్కడ చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించడమే కాకుండా పీపీఈ కిట్లు, ప్రత్యేక వెంటిలేటర్స్ ను సిద్ధంగా ఉంచారు. మరోవైపు వైరస్ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లోనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 24 గంటలు పనిచేసే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. స్క్రీనింగ్ సమయంలో ఎవరికైనా తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, అంతర్గత రక్తస్రావం లాంటి ఇబోలా లక్షణాలు ఉన్నట్టు అనుమానాలు వస్తే వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా నేరుగా గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్ కు తరలించి ల్యాబ్ రిపోర్టులు వచ్చేంత వరకు పర్యవేక్షించబోతున్నారు అధికారులు. అయితే ఇబోలా ముందస్తు చర్యలపై ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. ఇది కేవలం ముందస్తు అప్రమత్త చర్యలు మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసుకున్న అత్యాధునిక ఎక్విప్మెంట్లు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి వైరస్లు వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం తెలంగాణ హాస్పిటల్స్ కు ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు.